అందరికీ నమస్కారం. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు. కన్యారాశి. కన్యారాశిలోని ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఊహించని విధంగా కుటుంబపరమైనటువంటి విషయాల్లో యోగం పెరిగే అవకాశాలు ఉంటాయి. ధనాదాయ వృద్ధికి చేసే పనులు సత్ఫలితాలు ఇస్తాయి. ధనపరమైన విషయాల్లో గతంలో ఉన్నటువంటి ఇబ్బందికర అంశాలను అధిగమించగలుగుతారు. కుటుంబ సభ్యుల సౌఖ్యాన్ని కోరుతూ చేసేటువంటి పనులు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాల విషయంలో చిన్న చిన్న ఒడిదుడుకులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. గత వారం, పోయిన వారం, అంతకుముందు వారం కూడా నేను హెచ్చరించడం జరిగింది. ఆ విషయాల్లో కొంత అస్పష్టత కొనసాగే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ విషయంలో భర్త కావచ్చు, భార్య కావచ్చు, భర్త విషయంలో ఏర్పడ్డది, భార్య విషయంలో ఏర్పడ్డది, ఇటువంటివి అవి ఈ వారం కూడా ఒక కొలిక్కి రాకుండా మానసికంగా చిన్న చిన్న ఇబ్బందులకు కారణమయ్యే అవకాశాలే తప్ప ఆర్థిక ఉద్యోగ పరమైన మిగతా అన్ని అంశాలు కూడా యోగవంతంగానే ఉంటాయి. ఇక హస్త నక్షత్ర జాతకులకు ఈ వారం ఊహించని విధంగా ధనాదాయ మార్గాలు ఎక్కువగా పెరుగుతాయి. సోదర సంబంధాలు, అక్క చెల్లెళ్ళతోనూ అన్నదమ్ములతోనూ ఉన్నటువంటి విభేదాలు సమసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటుగా మీరు సోదర సమానులుగా ప్రేమించినటువంటి వ్యక్తులతో ఏర్పడిన విభేదాలు కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇక ప్రత్యేకంగా వీరు ఈ వారం కొన్ని విచిత్రమైనటువంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి హస్త నక్షత్ర జాతకులకి. అంటే వీరు కొన్ని ఇమాజిన్, అంటే ఒక విధంగా కొంతమంది ఇల్యూషన్ అంటారు, కొంతమంది దైవానికి దగ్గరగా ఉండడం అంటారు. అటువంటి ఆ లక్షణాలు ఉన్నటువంటి మీలో ఆ దైవ లక్షణాలు కావచ్చు, కొన్ని విచిత్రమైనటువంటి అనుభవాలు ఎక్కువగా కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే నేను చెప్పకూడదు ఓవర్గా కూడా, మరలా మీలో దైవ లక్షణాలు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. దైవ లక్షణాలు పెరుగుటమేతో పాటుగా మీకు జరగబోయే కొన్ని విషయాల మీద అవగాహన పెరగడం, దాని పరంగా మీకు జరుగుతున్న విషయాల మీద ఒక సెన్సు బాగా ఏర్పడి మీరు ఏమి చెబుతున్నారో అది జరిగేది ఈ వారం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి హస్త నక్షత్ర జాతకులకి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో యోగవంతమైన కాలమే నడుస్తుంది. ఇక చిత్తా నక్షత్ర జాతకులకి ఈ వారం పై అధికారులను కానీ, రాజకీయ నాయకులు కానీ, లేదా స్నేహితులను కానీ, కుటుంబ సభ్యులను కానీ మెప్పించి కొన్ని పనులు మీకు అనుకూలంగా చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. తలపెట్టిన పనుల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, గతం నుంచి మిమ్మల్ని బాధిస్తున్న అంశాలు, వాటిల్ని అతిక్రమించేందుకు చేసేటువంటి పనులు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క చిత్తా నక్షత్ర 1, 2 పాద జాతకులకి. ఇక కన్యారాశి వారికి ఈ వారం అన్ని రకాలుగా కూడా మరింత యోగవంతమైనటువంటి శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఇక్కడి నుంచి మీరు శ్రావణ మాసం నుంచి మొదలుపెట్టి చక్కగా విష్ణు సహస్రనామం పారాయణ ఈ మాసం అంతా కూడా చేసుకోమని నా సలహా. అలా చేస్తే మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కన్యారాశి వారికి.